అది చెట్టెక్కిస్తుంది కానీ పడదొయ్యదు. పొగడ చెట్టు మాత్రం ఎక్కించదు. అయితే మబ్బులు తాకే పోక చెట్టెక్కిస్తుంది. అంబరాన్ని తాకే చెట్ల మీదకి అలవోకగా చేరుస్తుంది. తిరిగి సురక్షితంగా తీసుకొస్తుంది. కర్ణాటకలో గణపతి భట్ అనే రైతు సరళంగా చెట్టెక్కే బైక్ను తయారు చేసి రైతు కూలీల కష్టాలు తీర్చారు. పెళ్లివారికి తాంబూలం ముఖ్యం. అందులో ఒక్క పలుకు ఒక్కటైనా ఉంచటం మరీ ముఖ్యం. అది సంప్రదాయం. లేదంటే అది తాంబూలమే కాదు. తాంబూలంలో ఇచ్చే అలాంటి పోక చెక్క కాయల సేకరణ మాత్రం చెట్టు మీద సాములాంటిది. ఆకాశమంత ఎత్తున్న ఆ చెట్లు ఎక్కి కాయలు కోసినా, పురుగుమందు పిచికారీ చేసినా అది ప్రమాదకర విన్యాసమే. కర్ణాటక రైతు మంగళూరు దగ్గర ఉన్న కోమలే గ్రామానికి చరిమస్తుడు గణపతి భట్ ఇందుకు పరిష్కారం చూపారు. ఆధునిక సాంకేతికతతో చెట్టెక్కించే, అదేనండి చెట్టెక్కడానికి సహకరించే బైక్ ను తయారు చేశారు. ಮೂಲತಃ ಸಮಸ್ಯೆ ಇರೋದು ಈ ನುರಿತ ಕೂಲಿಗಾರರು. ಈ ನುರಿತ ಕೂಲಿಗಾರರು క్లప్త సమయಕ್ಕೆ ಬಂದ್ರೆ పోక చెట్లు, కొబ్బరి చెట్ల రైతుల ప్రధాన సమస్యల్లా ఒకటి. అదే నైపుణ్య కార్మికుల కొరత. వారు సకాలంలో వస్తే కాయలు దించి వక్క తీయటం తేలిక. కాని వారు దొరక్కపోవటమే పెద్ద సమస్య. వర్షాకాలంలో అయితే ఇక చెప్పనక్కరలేదు. ఈ నేపథ్యంలో ఒక మనిషి సాయంతో పనిచేసే నవీన ఆవిష్కరణ తేవాలన్న ఆలోచన మొగ్గతొడిగింది. ఆ సమయంలో షిమోగాలో ఉండే షెర్విన్ మోబిన్ నుంచి మేము ఒక రోబో యంత్రం కొనుగోలు చేశాం. నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో పరిశోధన చేశాం. ಅಡಿಕೆ ಗೊನೆ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಬೇಕು. ಆಗ ನಮಗೆ ಔಷಧಿ ಸಿಂಪರಣೆ ಮತ್ತು ಅಡಿಕೆ ಗೊನೆ ಕಟಾವು ಮಾಡಲಿಕ್ಕೆ ಸುಲಭ ಸಾಧ್ಯ ಆಗ್ತದೆ. ముఖ్యವಾಗಿ ఆ సమయದಲ್ಲಿ నಮಗೆ సాకಷ್ಟು సవాలిತ್ತು. ఈ దేవుని దయ వల్ల మా కృషి ఫలించింది. మేం తయారు చేసిన క్లైంబింగ్ యంత్రాన్ని ఎందరో కొనుగోలు చేశారు. ఇది ఎంతో పనిచేస్తుంది. కాయలు కోయటంలో లేజర్ కటింగ్ పదునుగా ఉంది. కటింగ్ ను తలపిస్తోంది. నేను బీఎస్సీ, ఎంఎస్సీ చేశాను. తొలుత మా దగ్గర గడ్డి కోసే యంత్రం ఉండేది. అది ఎలా పనిచేస్తుందో నేను అధ్యయనం చేశాను. మరమ్మతులు చేయటం కూడా నేర్చాను. ఈ పరిజ్ఞానమే నాకు చెట్టెక్కే ట్రీ బైక్ తయారీలో ఉపయోగపడింది. ಹೆವಿ ಡ್ಯೂಟಿ ಆಗಿದೆ. ಹೆವಿ ಡ್ಯೂಟಿ ಅಂದರೆ ಫುಲ್ ಲೇಸರ್ ಕಟ್ಟಿಂಗ್ ಆಗಿದೆ. ಎಜುಕೇಷನ್ ಆಗಿ ನಂದು BSc ಆಗಿದೆ, MSc ಕೂಡ ಆಗಿದೆ. ಆದರೆ ನಮಗೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ಹುಲ್ಲು ಕಟ್ ಮಾಡೋ ಯಂತ್ರ ಇತ್ತು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ. గణపతిరావు భట్కు చేతిలో అగ్రికల్చరల్ సైన్స్ డిగ్రీ ఉంది. ఇంకేం మరి, ఆసక్తి అవసరంతో పోక చెట్ల ఉత్పత్తులపై పరిశోధన ప్రారంభించాడు. 1991లో గిరిజనుడిగా ప్రభుత్వమిచ్చిన 14 ఎకరాలకు సొంత దారయ్యాడు. కానీ ఏటేటా పంట దిగుబడి గణనీయంగా తగ్గసాగింది. 2017లో తనకు వచ్చే వార్షిక ఆదాయంలో సగానికి సగం తగ్గిపోయింది. ఇది అంతకంతకు తగ్గసాగింది. ఆధారపడదగిన కూలీలు లేరు. చెట్ల సంరక్షణ చర్యల్లో ఆలస్యం తదితర కారణాలతో పంట నష్టం మరీ తీసికట్టుగా మారింది. క్రిమి సంహారక మందుల పిచికారీ సమయం సమీపించే వేళ ఆ పనుల వ్యయం భారమైంది. పిచికారీ సమయం, చేసే వ్యయం పెరిగాయి. ఒక్కో కూలీ రోజుకు 2000 తీసుకున్నాడు. అలా 4 రోజుల పనికి 8000 అయింది. Thought of why not we do something related to arachid. So we పోక చెట్లకు సంబంధించిన పని ఎందుకు చేపట్టకూడదు అని భావించాం. ఇందులో భాగంగా వండర్ క్లైంబర్ కు మెరుగులు దిద్దాలని నిశ్చయించాం. మనిషి ప్రమేయం లేని చెట్టుపైకి వెళ్లి పోక చెట్ల సమస్యలు పరిష్కరించే యంత్రం తయారు చేశాం. రైతు సమస్యల పరిష్కారంలో ఇది బ్రహ్మాండం అనుకున్నాం. కానీ రైతులు సంతృప్తి చెందలేదు. మనిషి పర్యవేక్షణలోనే అది బాగా పనిచేస్తుందని వారు అన్నారు. తర్వాత మా ప్రియమిత్రుడు, మా కస్టమర్ అయిన గణపతి భట్ వచ్చి ఒక మిషన్ కొనుగోలు చేసి తీసుకెళ్లి పరిశీలించారు. and he used to give a lot of feedback because upon that. So we tied up, we did it like what we thought of. మిషన్ సహా మనిషి ఉండాలని, అక్కడికి వెళ్లి యంత్రం మీద అతడు కూర్చొని పర్యవేక్షిస్తే బాగుంటుందని సూచించారు. అదే సరైనదని, అనేక సమస్యలు తీరతాయని గణపతి నాతో అన్నారు. అలా మేం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించాలని భావించాం. ఆ ఆలోచనల నుంచి ఊపిరి పోసుకున్నదే ట్రీ క్లైంబర్. Take a person up the tree and then that is where tree climber was born. ఈ పరిస్థితులే అతడిని పోక చెట్లు ఎక్కే
అరికా బైక్ తయారీకి పురికొల్పాయి. ఈ బైక్ 84 మీటర్ల ఎత్తైన పోక చెట్టును అర నిమిషంలో ఎక్కుతుంది. సంప్రదాయ రీతిలో సులభంగా వాడేలా తీర్చిదిద్దటంతో ఈ బైక్ తయారీ ధరలో 20% ఆదా అయింది. ఈ యంత్ర రూపకల్పనకు గణపతి భట్ ఆటోమోటివ్ గ్యారేజ్ యజమాని అయిన తన మిత్రుడు సర్విన్ మాబెన్ని సంప్రదించారు. గణపతి సర్విన్ దగ్గర మెకానిక్గా కొంతకాలం పనిచేసి మెళకువలు నేర్చారు. ఇద్దరూ కలిసి కసరత్తు చేశారు. అలా ఏడాదిలో ఇద్దరూ చెట్టెక్కి క్రిమిసంహారక మందును పిచికారీ చేసే యంత్రాన్ని చేయగలిగారు. ఇందులో 1 లీటరు పెట్రోలు పోస్తే 90 చెట్లు తేలిగ్గా ఎక్కుతుంది. ధరను 50,000 రూపాయలుగా నిర్ణయించారు. ఆపరేటర్ కూర్చొనే చిన్న కుర్చీ కిందనే ఇంధనం ట్యాంకు ఉంది. మీటను లాగటం ద్వారా ఈ యంత్ర వేగాన్ని, బ్రేకులను నియంత్రించవచ్చు. బైక్ మీద పిచికారీ చేసే ట్రంకును తీసుకువెళ్లవచ్చు. ఇందుకు ఆపరేటర్ ఏమీ కష్టపడక్కర్లేదు. హైడ్రాలిక్ బ్రేకులు అదనపు భద్రతనిస్తాయి. వయో పరిమితి లేదు. ఏ వయసు వాళ్లైనా ఈ ట్రీ క్లైంబర్ బైక్ను ఉపయోగించవచ్చు. రైతులు గతంలో రోజంతా పనిచేసి చిన్న మొక్కలు కత్తిరించేవారు. అది సంప్రదాయ పద్ధతి. కాని అదే పని ఈ యంత్రం ఉపయోగిస్తే 1 మనిషి 4 పని చేయవచ్చు. ఇది వారానికి కార్మికులకు కూలీగా ఇచ్చే 24,000 రూపాయలను ఆదా చేస్తుంది. ఈ సమీపంలోనే ఉంటున్నాను. రోజు ఇక్కడికొచ్చి పనిచేస్తున్నాను. పురుగుమందు పిచికారీ నేర్చుకుంటున్నాను. పోకకాయల గుత్తుల్ని తెంపుతాను. మెషిన్ వచ్చాక మా పని సులభంగా మారింది. లేకపోతే చెట్టు ఎక్కటమే కష్టంగా ఉండేది. తర్వాత కాళ్ళు, తల, చేతులు నొప్పి పుట్టేవి. ఇంతకుముందు మేము ఒకరి తల మీద నిలబడి మరొకరు ఎక్కేవారం. అది చాలా కష్టంతో కూడిన పని. గతంలో ఎక్కినట్లు ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఈ యంత్రం వచ్చాక పని సులభతరమైంది. ఈ చెట్టెక్కే బైకు పరిశోధనలు, అభివృద్ధి, నమూనా తయారీకి తమకెవరూ పైసా పెట్టుబడి పెట్టలేదని గణపతి చెప్పారు. దీనిపై వాణిజ్యపరంగానూ ఆసక్తి చూపలేదని తెలిపారు. చెట్టు మీదికెళ్లే శ్రామికుల పనిని సులభతరం చేయడానికే ఈ యంత్రాన్ని చేశామన్నారు. అందువల్ల విక్రయంతో లాభాలేమీ రాలేదని చెప్పారు. అయితే కూలీగా ఇచ్చే సొమ్ములో 20% ఆదా చేశారు. అదే లాభం అనుకోవచ్చు. ఇలాంటిది ఒకటి ఇక్కడ తయారు చేస్తున్నారని తెలిసింది. వెంటనే సక్సెస్ అయింది. డిమాండ్ వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. క్లైంబర్ బైక్ను ఆవిష్కరించిన గణపతిని అభినందించారు. ఈ ఉత్పత్తిని మార్కెట్ చేసేందుకు మహీంద్రా గ్రూపు ప్రతినిధులు గణపతిని సంప్రదించారు. అయితే గణపతి అందుకు సమ్మతించలేదు. మహీంద్రా గ్రూపు మార్కెట్ చేస్తే వస్తువు ధర పెరగవచ్చని ఒక సంశయం. అప్పుడు రైతులు ఆ ధరను భరించలేరని గణపతి భావించారు. మరోవైపు తండ్రి విజయాల్లో తనయ సుప్రియకు భాగస్వామ్యం ఉంది. కూలీలు అందుబాటులో లేని సమయంలో ఆయనకు అండగా నిలిచారు. తండ్రి కనిపెట్టిన క్లైంబర్ బైక్ వల్ల అసంఖ్యాక రైతాంగానికి లబ్ధి చేకూరుతుందని సుప్రియ అభిప్రాయం వ్యక్తం చేశారు. చెప్పాలంటే నేను అసలు అధిరోహకురాలిని కాను. చెట్టెలా ఎక్కాలో నాకు తెలియనే తెలియదు. కానీ ఈ యంత్రం ద్వారా ఇప్పుడు నేను చెట్టెక్కుతున్నాను. క్రిమి సంహారక మందు ఎలా వెదజల్లాలో తెలిసింది. నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను. నేనిప్పుడు ఎంత ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను. అదేమిటంటే నాకే కనుక పొలం ఉండి ఉంటే ఈ క్లైంబర్ బైక్ సాయంతో సాగులోకి దిగి పంటలు పండిస్తాను. మొదట నాన్నగారు, ఆయన మిత్రుడు బైక్ తో చెట్టు ఎక్కుతుంటే తెగ భయం వేసేది. అమ్మో, అంత ఎత్తు మీద నుంచి కింద పడితే ఇంకేమైనా ఉందా అని ఆ ఊహకే వణికిపోయాను. అయితే నా భయం తొలగింది. నేనెందుకు ప్రయత్నించకూడదని అనుకున్నాను. మొదటిసారి క్లైంబర్ బైక్ తో ఎక్కువ ఎత్తుగా వెళ్లలేకపోయాను. క్రమంగా ఎత్తుకు వెళ్లసాగాను. స్వేచ్ఛగా అనిపించింది. ఇది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు, వివాహితులకు, అవివాహితులకు అందరికీ ఉపకరించాలని భావించాను. ఈ యంత్రం ఒక స్వతంత్ర వ్యక్తిత్వ భావన కలుగుతుంది, విశ్వాసం నింపుతుంది. మనమే కుటుంబాన్ని నిర్వహించవచ్చన్న ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఇది ఎక్కితే భయంగా ఉంటుందని కదా మీ ఆందోళన? మీకెంత ఎక్కువ ఫోబియా ఉన్నా సరే విచారించాల్సిన పని లేదు. బైక్ కు కట్టిన బెల్టును మనం తగిలించుకుంటాం, భయమే ఉండదు. ఒకవేళ ఏం జరిగినా మీకేమీ కాదు. పైగా హెల్మెట్ ఉంటుంది. మీ కళ్లలో ఏమీ పడదు. అందువల్ల దేని ప్రభావం మీ మీద పడదు. డబుల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. హెలికాప్టర్ నేల మీద ఎలా ల్యాండ్ అవుతుందో అలానే ఈ యంత్రం వాలిపోతుంది. గణపతికి సింగపూర్ నుంచి, మలేషియా నుంచి అంతర్జాతీయ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆర్డర్లు స్వీకరించి ఆయా దేశాలలో
క్లైంబర్ బైక్ని అందించేందుకు నిర్ణయించారు. మహిళలు మేము సైతమంటూ నిర్భయంగా ఈ బైక్ నడుపుతూ చెట్టెక్కవచ్చు. కష్టసాధ్యమైన పనులు తేలిగ్గా చేయవచ్చు.